వైట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. వదినా చూసేయండి. కొద్దిగా నీళ్ళు, పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొద్దిగా పాలు, కొద్దిగా ఉప్పు. ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని ఇలా హాఫ్ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే కొద్దిగా నువ్వులు, గసగసాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ. ఒక్క నిమిషం పాటే వీటిని రోస్ట్ చేసుకోవాలి. మనం చేసేదే వైట్ క్యాప్సికమ్ కర్రీ కాబట్టి వీటిని ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు క్యాప్సికమ్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ పోయాలి వదినా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ బ్రౌన్ కలర్ అలా అయ్యే వరకు ఉంచొద్దు, లైట్ కలర్లో, ఎందుకంటే మనం చేసేదే క్యాప్సికమ్ వైట్ కర్రీ కాబట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు ఎక్కడైతే ఉడకబెట్టాం కదా, ఉల్లిపాయలు, మిర్చి, పాల మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా పీల్చుకున్నాయి. వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు ఒక్కటి మగ్గాలి. మగ్గడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. అంతలోపు క్లీనింగ్ చేసుకుందాం. వదినా, ఈ మిశ్రమం బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టాలి. అవును వదినా, ఎప్పుడైనా క్యాప్సికమ్ వైట్ కర్రీ చేశారా మీరు? ఏంటి, క్యాప్సికమే చేయరా? అదేంటి? అయ్యో, క్యాప్సికమ్ తినాలనిపిస్తే ఇలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తే తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందుకే ట్రై చేయండి. కానివ్వండి, మీరు కూడా సామాన్లు ఆర్డర్ చేసుకోండి. అది పేస్ట్ అయితే అయిపోయింది. మనకి క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని వేసేయాలి. మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వదినా, ఏమండి, ఈరోజు మీరు వచ్చే వరకు మంచి వెజిటేబుల్ బిర్యానీ, దాంతోపాటు గుత్తొంకాయ మసాలా లేదా క్యాప్సికమ్ మసాలా అని ఆశ పెట్టి ఇంటికి వచ్చే వరకు ఆఖరికి ఆవకాయ అన్నం కూడా లేకుంటే ఎలా ఉంటుంది వదినా? నాకు ఇప్పుడు అలానే ఉంది. కొద్దిగా పెరుగు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక
ఒక మంచి మిక్స్ ఇచ్చేయాలి అన్నిటికీ. కొద్దిగా ఉప్పు. వదిన, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాము, ముక్కలు మగ్గడానికి కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆలోచించి చూసి వేసేయండి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గించాలి. అంతలోపు నేను ఫైనల్ ప్లేట్ కూడా రెడీ చేసుకుంటా. వదినా, నిన్న నా మూడోదిన వంట చేస్తూ ఇలానే ఉండే తెలుసా. వంట చేస్తూ చిన్నారి చిన్న దానా నన్నా నన్నా అని మా ఆయన ఒక బొకే తీసుకొని అలా ఇంటికి వచ్చి ఇలా డోర్ నాక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే బొకే అనే ఫీలింగ్లో ఉంటాను అనుకున్నాను. వదినా, అంతా సర్వనాశనం. సరే వదినా, కూర అయితే అయిపోయింది. ఇప్పుడు మన క్యాప్సికమ్ వైట్ కర్రీ ఇప్పుడు ఇందులో బాగా ఉడికింది కాబట్టి కొద్దిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, ఒకసారి కలిపేసుకొని నేను అనుకున్నాను మా ఆయనను ఆలోచించి మైక్ బాగా పెద్ద ప్లానే వేసావే అని అనుకున్నాను వదినా. కానీ ఇంత పెద్ద ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వదినా. వదినా, ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము. ఏంటో అయినా గురుగారు, మనం అనుకోవడానికే పుట్టాం కానీ అయింది ఎక్స్పీరియన్స్ చేయడానికి కాదు. వదినా, ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకున్నాం కదా, చూడ్డానికి ఎప్పుడైనా వంట అందంగా ఉండాలి కాబట్టి ఇలా ఒక ఎండుమిరపకాయని తీసుకొని ఇలా బాగా కాల్చి, వదినా అది ఒక బ్యూటిఫుల్ డిష్ అయితే రెడీ అయిపోయింది వదినా. క్యాప్సికమ్ వైట్ కర్రీ చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పాలు, ఉప్పు వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో నువ్వులు, గసగసాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ వేసి వేయించి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి కలిపి క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని మగ్గించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల, పచ్చిమిర్చి, పాల మిశ్రమాన్ని వేసి కలిపి మిక్సీ పట్టిన మసాలా పొడి, పెరుగు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మగ్గించాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొద్దిగా కలిపితే క్యాప్సికమ్ వైట్ కర్రీ రెడీ. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కాల్చి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యాప్సికమ్ వైట్ కర్రీ రెడీ.